అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి వీడియో ఏంటంటున్నారా? ఈ మధ్యన ఏంది ఋతు బాగా ఫంక్షన్లకి అటు ఇటు వెళ్తుంది, వీడియోస్ బాగా చేస్తుంది కదా అనుకుంటున్నారా? నేనేమీ చేయట్లే, నేను ఎటు వెళ్తున్నానో అయ్యే మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో ఏం జరిగినా మీకు చెప్పాల్సిందే కదా, అందుకే కంపల్సరీగా చెప్పేస్తాను. ఈరోజు కూడా ఒక విచిత్రం అయితే జరిగింది. ఆ విచిత్రం ఏంటో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఏంటంటున్నారా? నేనైతే కరెంటు బిల్లు అయితే 10,000 వచ్చింది. మా కరెంటు బిల్లు, ఈ కరెంటు బిల్లు కట్టడానికి అయితే వెళ్తున్నాను. వామ్మో, ఒక్క నెలకే కరెంటు బిల్లు వచ్చేసిందా మీకు అని అనొచ్చు. ఒక్క నెలకి ఏం కాదు, ఈ అయితే 2 నెలలు, అంటే పోయిన నెల కట్టక 2 నెలలు అయితే అయినాయి. ఈ 2 నెలలు 10,000 రూపాయలు అయితే ఇప్పుడైతే ఈ 10,000 పట్టుకొని అయితే కరెంటు బిల్లు కాడికి అయితే వెళ్ళి కట్టేస్తాను. మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ షాప్ దగ్గర ఇది కరెంటు బిల్లు కట్టాలో మీకైతే ఇక్కడ మా ఏరియాలో ఎక్కడ ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఖమ్మం పట్టణంలో ఎవరున్నా కానీ ఇక్కడికైతే ముస్తాఫా నగర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళైనా కానీ ఇక్కడికైతే వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ కట్టాలి ఏంటి అన్నది కూడా ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం అయితే నేను చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక బావా, ఫంక్షన్ పోదామంటే నువ్వు ఇప్పుడు 10ంటికి లేచినావు, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నావు. ఇంకెప్పుడు బావా వెళ్ళేది? అసలు పెందలాడి పోదామని ఆలోచన ఉండదు ఏంది బావా? తొందరగా పోయి తొందరగా వద్దామని. టిఫినా నేను చెయ్యను అని నీతో అనలేదు, తొందరగా లేగొచ్చుగా అంటున్నా. కానీ అయ్యా నువ్వు అసలు ఇంకొద్దిగా లేట్ చేస్తావు. మా ఇగో తినుకుంటా మాట్లాడకూడదా? అది అన్నం తినేటప్పుడు, అది ఉప్మా కొంచెం కొంచెం తినచ్చు. అన్నం నూరుతో తింటారు, ఉప్మా కూడా నూరుతో తింటారు. అది ముక్కతో చెవులతో తింటారు టిఫిన్. అయినా మీ వాళ్ళు అయితే 6ంటికే లేవుతావు, మా వాళ్ళకి నువ్వెట్లా లేవుతావు? ఉంది అలవాటు. అసలు మగవాళ్ళకి ఉన్న అలవాటు ఏం తెలుసా? అదే వాళ్ళు చుట్టాలనుకో తొందరలో వేసి దవ అడవుడికి చేస్తారు. నోరు మండుతుంది, నోరు పూసింది. నువ్వు పైకి తిరిగి సెటర్ లేచిన అనుకో, నాకు ఏడనో గాలి సెటర్ లేవుంది అన్నమాట అన్న. నేను మొత్తం నీ కాడికి వచ్చింది. నువ్వే తినలే, నా కాడికి అవసరం లేదు. చేతి ఎత్తనా ఎట్లా ఇస్తున్నా కూడా తెలియదు, నీ కాడికే వచ్చింది టిఫిన్. మరి అది ఎట్లా వచ్చింది అనేది నీకే తెలియాల. అర్థమైందా? ఎందుకు బా నేను తొందరగా నీవంటే ఎన్ని చదువుతూ లేదు అసలు కానియాలంటే అవద్దా తినొద్దా? అసలు నేను ఇప్పుడు స్నానం చేసిన, బట్టలు వేసుకున్నా, తల స్నానం చేసిన. నువ్వు నీ అవసరం చెల్లి, నీ అవతారం నీ అవతారం కానీ కాదా? నువ్వు రెడీ అయితేనే నేను రెడీ అయ్యి తొందరగా. ఇగో నీ అవతారం ఎట్టుంది, నీ అవతారం ఎట్టుంది, నా అవతారం ఎట్టుంది నువ్వు చూసినావు కదా. నీకు నాకు పొంత నేను చెప్పు. నేను ఆల్రెడీ ఏది నైటీ మెంటర్ స్టైలా? ఎవరితో అనకాకు. హలో, ఇయ్యాలే నువ్వేమన్నావు? ఇయ్యాలే మన ఫంక్షన్కి వెళ్ళాలి, ఇయ్యాలే కరెంటు బిల్లు కట్టి రావాలన్నావు. కరెంటు బిల్లు గొడవలే కానీ ముందు బయలుదేరినావు. నేను టిఫిన్ చేస్తా, టిఫిన్ చేసేసి చిన్న పనికాడికి పోయేస్తా, పళ్ళకాడికి పోయి తిరిగి వచ్చేసి అమ్మట వస్తా. నువ్వు 1 గంటలో బయలుదేరిందో. నువ్వు లేట్ చేసినావు అనుకో, నువ్వు అర్జెంటుగా తయారయ్యి నాకు వాట్సాప్ ఫోటో పెడితే నిన్ను చూసి నేను ఇంటికి వస్తా. నువ్వు ఎప్పుడు ఎంత తొందరగా పెడితే అంత తొందరగా ఇంటికి వస్తా. ఒకళ్ళు తొందర పెట్టాలనుకో నేను లేట్కి వస్తాను. నీ వాట్సాప్ అది ఒప్పుకో, నీకు పనులు ఉన్నాయని ఒప్పుకో. నువ్వు రెడీ అయిన ఫోటో నాకు పెట్టు, అప్పుడు నేను ఇంటికి వస్తా. తీసుకెళ్తా, ఇంటికి వచ్చి తీసుకెళ్తా. నువ్వు నా తప్పు కాదు, నువ్వు తయారై ఉంటే నేను అంతా వచ్చేస్తాను. తయారు కాదనుకో నేను తీసుకెళ్తాను. మా బావ ఎప్పుడైనా కానీ ఇప్పటి నుండి రెడీగా అంటాడు. నేను రెడీ అయ్యి ఉన్న బావ అయితే 1 దాకా కూడా రాడు. ఏందాలో నోరు కాదు కానీ నేను మళ్ళీ కాదు. నువ్వు తయారు ఇప్పుడు తయారై వచ్చి ఇప్పుడు తీసుకెళ్తా. నువ్వు అర్ధగంట ఆగి తయారు వచ్చి తీసుకెళ్తా. 10 నిమిషాలు కానీ నేను తీసుకెళ్తా. కాకపోతే నువ్వు తయారైన ఫోటో బావా, నేను తయారైన ఫోటో దిగిన ఇది నీకు పెడతాను. నువ్వు వచ్చేసేయాలి, నన్ను ఫోటో పెట్టిన 5 నిమిషాలు నేను నీ కారు ఉంటా, తీసుకెళ్తాను ఫంక్షన్కి. నువ్వు ఎంత లేదు చెప్తే నీకు అంత లాస్ట్, నాకు సంబంధం లేదు. సర్లే మరి దాదాపు రెడీ అవుతుంది. నువ్వు కూడా తొందరగా కానీ ఇక మీ వాళ్ళు నా వాళ్ళు లేదు, ఎవరైనా మీ వాళ్ళే, నా వాళ్ళే, నా వాళ్ళే, మీ వాళ్ళే. అర్థమైందా? ఓకే. నువ్వు బట్టలు పో, నువ్వు బట్టలు పడ్డు, బట్టలు రాకుండా ఆవిడ పో, బట్టలు ఆవిడ పోతా. మమ్మీ తీసుకొచ్చినాడు, ఉన్నాడు
నేను తీసుకొస్తా వెళ్ళిన డోర్ క్లోజ్ చేయి. ఇంకేందా పొలాలు బయలుదేరాలి పోయి. పోతాను లేదు అయితే వెళ్తున్నాను. ఈ రోజైతే చూడండి చాలా బట్టలు ఉతికేసాను, మీకు చూపిస్తాను. ఇది ఒక దండం, 1 2 చూస్తున్నారు కదా, ఇది 3 అది 4 5 దండాలు బట్టలు అయితే ఇవాళైతే ఉతికేసాము. ఎందుకంటే నిన్న సండే కదా, నిన్నైతే చర్చికి వెళ్ళలేదు, అందుకే చర్చికి వెళ్ళి వచ్చాక ఉతుకుదాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు. ఇక సరేలే మార్నింగ్ అన్న ఉతికేద్దామన్న ఆలోచనతోనైతే ఈరోజైతే ఉతికేసాను. ఇక గోంగూర కూడా తీసుకున్నాము. ఏంటి ఊక గోంగూరే వాడుతున్నారు మీరు అనుకుంటున్నారా? మేమైతే ఎక్కువ గోంగూర తింటాము, అందుకే గోంగూర అయితే వాడుతున్నాము. ఎందుకంటే గోంగూర తింటేనంట మంచిగా కాలుష్యం మంచిగా ఉంటుందంట, ఎన్న పూసలకి నొప్పి రాకోకుండా ఉంటుందంట, అందుకే అదైతే వాడుతున్నాం మేము. వర్షాలు అయితే బాగా వస్తున్నాయి అసలు, అందుకే ఇక నేను బట్టలు కూడా ఉతకలేకపోయాను. ఇప్పుడైతే ఆడికైతే వెళ్తున్నాను. మీకు వెళ్ళేటప్పుడు మొత్తం మా లొకేషన్ చూసి మీకు కూడా బోరు కొట్టేస్తుంది కదా, ఇంకో లొకేషన్ కూడా ఈరోజు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇటు సైడ్ అయితే వెళ్ళేసి తర్వాత ఏరే పని ఉంది, ఆడికి కూడా వెళ్ళాలి, చూపిస్తా. ఓకే, ఇప్పుడైతే రోషే వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎప్పుడైనా అసలు కరెంటు బిల్లు వచ్చిందంటే ముందు టెన్షన్ మొదలైంది. మేము వాడేది తక్కువే ఉంటుంది, కొద్ది గొప్ప వాడతామేమో, అంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాము. మేము లైట్స్ బంద్ చేస్తే వాళ్ళు వేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు. ఇక అట్లా మాకు కరెంటు బిల్లు అయితే కంపల్సరీ ఒక 5,000 3,000 అట్లా వస్తూ ఉంటుంది. ఇక్కడ మా కూరగాయల మార్కెట్ ఇస్తున్నారు కదా. వామ్మో, మొన్న వస్తే కరెంటు బిల్లు అసలు షాప్ తీసేయలేదు. ఈరోజైతే షాప్లోనైతే ఫుల్ జనమైతే ఉన్నారు. ఇక అక్కడికి వెళ్ళేసి కట్టేసేసరికి ఎంత టైం అవుతుందో, ఏరే కాడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్ళి చూస్తాను. కరెంటు బిల్లు కాడే ఉన్నాను. కాంప్లెక్స్ ఉంటుంది అదే కాంప్లెక్స్ పోయినసారి అంతే ఇచ్చిండ్రా కాంప్లెక్స్ తీసుకుంటే ఎక్కువ ఇచ్చింది కానీ అర్థం ఏరియా తీసుకున్నట్టు 2 ఇచ్చింది. అదే పోతా పొద్దున్నా
మా ఆడబిడ్డ అయితే ఇక కరెంటు బిల్లు కాడికి అయితే వచ్చినాం. కరెంటు బిల్లు అయితే కట్టేసినాం. అంటే నేను ముందు వచ్చా, తర్వాత పెన్నా వచ్చింది. ఇగో కరెంటు బిల్లు అయితే కట్టేసి వెళ్తున్నాము. వర్షం కూడా స్టార్ట్ అయింది, సన్న జల్లు అయితే పడుతుంది. ఇక మనం కరెంటు బిల్లు అయితే మనం ఎంత ఆడుకుంటే అంత వస్తూనే ఉంటుంది. ఎండాకాలం మొత్తం పిల్లగాళ్ళు ఏసీకి ఒకటి అడుగుతుంటే నేను కరెంటు ఎక్కువ వాడటం వల్ల మాకు 10,000 దాకైతే వచ్చింది. కరెంటు బిల్లు ఎంత వచ్చిందా మీకు అనుకోవచ్చు మీరు. వచ్చింది కదా, వాడినప్పుడు వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఒక బాధ అయితే తీరిపోయింది, ఇంకొక బాధ అయితే ఉంది. మేము తర్వాత మళ్ళీ పిల్లల ఫీజులకి అయితే కట్టాలి, అదొకటి బాధ అయితే ఉంది. ఇక బాగా అయితే ఒక్కడే కష్టపడుకుంటూ ఇవన్నీ కట్టాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, చిన్నగా నడుచుకుంటూ అయితే మాట్లాడుకుంటూ మేమిద్దరం అయితే వెళ్ళిపోతూనే ఉన్నాము. కానీ పొద్దునానంగా వస్తే ఇప్పుడు అయింది, ఎందుకంటే టైం ఎక్కువ పట్టింది. జనం ఎక్కువ ఉన్నారు అక్కడ, చూశారు కదా మీరు, వీడియోలో చూసే ఉంటారు. జనం ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయిపోయింది. ఇక ఈ మధ్యన అయితే ఇక కొంచెం అప్పులు ఉండటం వల్ల, చిన్న చిన్న అప్పులు ఉండటం వల్ల అవి కూడా కట్టుకుంటే అయితే వస్తుండు బాగా. ఇక ఫీజు కట్టేసి తర్వాత బస్ ఫీజు కట్టాలి, మెయిన్ బస్ ఫీజు కట్టాలి. అమ్మో బస్సు ఎక్కించుకునేది ఏమో కానీ వాళ్ళ తలకాలు అయితే తీసేస్తున్నారు మావి. అందుకే ఇక బస్ ఫీజు కట్టడానికి అయితే బాగా అయితే రెడీ చేస్తుండు డబ్బులు. ఇప్పుడు ఈ బాగా తీరిపోయింది. కరెంటు బిల్లు అయితే అయిపోయింది కదా, తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే టీవీ బిల్లు కూడా ఉంది. టీవీ దానికి కట్టాలి. మళ్ళీ తర్వాత ఇక చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. సరుకులు గిట్లా ఇవి తెచ్చుకోవటం అయితే చూడాలి. ఇక మధ్య తరగతి వాళ్ళు అంటే ఇక చిన్నగా అప్పులు చేసుకుంటూనో కట్టుకుంటూనో కింద మీద పడుతూనో ఎట్లా కట్టయితే నడిపిస్తూనే ఉండాలి. ఇక ఆల్మోస్ట్ మూలైతే తిరిగినాం, మీతో వ్యవహారం పెట్టుకుంటా ముందుకైతే వచ్చేసిన. చిన్నగా ఇంటికి వెళ్ళేసి ఒక ముద్ద అన్నం తినేసి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, వర్షం నా వెనకే వస్తుంది, పోయి బట్టలు కూడా తీయాలి. చిన్నగా ఇంటి దాకైతే ఇప్పుడు నడుచుకుంటూ ఇంటి దాకైతే వచ్చాను. మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ మామిడికాయలు అంటున్నానే, దాని పేరేంటి, అరటి చెట్లు ఎక్కువ ఉంటున్నాయి ఎక్కడ చూసినా. కానీ మా నోట్లోకి ఒక్కడు కూడా పోవట్లేదు, ఎందుకంటే అవి పెద్ద కావాలి, మేము తినాలి కదా, అందుకే లేటు పడుతుంది. ఎప్పుడైనా అది ఎదిగేసరికి చాలా టైం అయితే పట్టిద్ది. ఇప్పుడైతే ఇంటి దాకైతే వచ్చాము. ఇగో చాలా రోజుల తర్వాత మా చిన్నత్తయ్య అయితే వచ్చింది. చూడు మా చిన్నత్తయ్య అట్లా, మా చిన్నత్తయ్య, మా అమ్మమ్మ చూడు అసలు ఫుల్ హ్యాపీగా ఉంది. బట్టలు కూడా ఉతకలేదు ఈరోజైతే, ఎందుకంటే వాళ్ళ అక్క వచ్చి వాళ్ళ చెల్లి వచ్చింది అన్న సంతోషంలో బట్టలు కూడా ఉతక్కొని వ్యవహారం పెడుతుంది. ఏంది లోపలికి వెళ్తున్నా, వర్షం అయితే వస్తుంది, బట్టలు కూడా తీయాలి ఇప్పుడు తొందరగా. యాడీ పోతా 20 రూపాయలు ఇస్తే, ఆహా పప్పు తీసుకొస్తావా? పొద్దున 4 గంటల కూర చేసినగా పిల్లగాళ్ళకి క్యారేజ్ కట్టడానికి. సరే ఉటికేసేనా? నువ్వు కొద్దిగా నేను కొద్దిగా తిన్నా. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. ఈరోజైతే కరెంటు బిల్లు వీడియో ఏంటంటే కరెంటు బిల్లు వీడియో అయితే తీశాను. ఎలా ఉందో మీరే చెప్పండి. అసలు ఇంత కరెంటు బిల్లు ఎందుకు వచ్చింది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి, మీకు రిప్లై కూడా ఇస్తాను నేను. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.